ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి నీట్ రాసి ఎంబీబీఎస్ బీడీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసారు. సో దిస్ ఈజ్ అ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సో దీన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటు ఇంకొక 4 to 5 లిస్టులు రిలీజ్ చేశారు అన్నట్టు. సో ఏంది ఆ లిస్టులు అని అంటే, సో ఎన్ఏఏసికి సంబంధించి, సిఏపికి సంబంధించి రిజర్వేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఎస్ఎస్సిసిఎల్ సింగరేణి రిజర్వేషన్, పీడబ్ల్యూడి రిజర్వేషను. సో ఇట్లా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు రిజర్వేషన్కి ఎలిజిబులా కాదా అని చెప్పి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. సో ఆ లిస్ట్లను మనం పక్క పెడితే మనకు మెయిన్గా అవసరమయ్యే లిస్టులు ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి అవసరం, అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ 2 లిస్టులు మనకు మెయిన్గా అవసరం అన్నట్టు. ఓకేనా. సో ఈ 2 లిస్టులను మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే లైక్ ఎన్సీసీ కావచ్చు, సిఏపి కావచ్చు, ఎస్ఎస్సిసిఎల్ సింగరేణి కావచ్చు, అండ్ పీడబ్ల్యూడి కావచ్చు, ఇవి ఏవి రిజర్వేషన్స్ ఉన్నా ఆ లిస్ట్ చెక్ చేసుకొని రిజర్వేషన్ వచ్చిందా రాలేదా, రిజర్వేషన్కి ఎలిజిబుల్ అయ్యారా కాలేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. లేదు అన్న సిచ్యువేషన్ లోపల యూ మస్ట్ హ్యావ్ టు నో అబౌట్ దిస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఏదైతే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఓకేనా. సో ఎవరెవరు ఎలిజిబుల్ కాలేదు అనేది లిస్ట్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకోవాలి. మెయిన్గా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన నేమ్ కరెక్ట్ ఉందా. ఓకేనా. సో మన నేమ్ కరెక్ట్ ఉందా, మన ర్యాంక్ అనేది ఏదైతే నీట్ ర్యాంక్ ఉందా, నీట్ ర్యాంక్ కరెక్ట్ ఉందా, నీట్ స్కోర్ కరెక్ట్ ఉందా, మన జెండర్ అనేది కరెక్ట్ పడిందా, కేటగిరీ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఎస్ ఇచ్చిరా నో ఇచ్చిరా, మైనార్టీ స్టేటస్ ఎస్ ఉందా నో ఉందా. ఓకేనా. ఎంఎస్ఎం అంటే మనకి మైనార్టీ ఎస్ ఉన్నట్టు. ఓకేనా. సో మైనార్టీ స్టేటస్ ఉందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మెయిన్గా చేయాల్సింది ఇది బేసిక్. ఓకేనా. బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే నీట్కి సంబంధించిన రూల్ నెంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, అండ్ దాని తర్వాత మనకి ఫైనల్ స్కోర్ ఏదైతే ఉందో ఫైనల్ స్కోరు, ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ మనం ఏం చేయాలి కదంటే చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి. అండ్ దెన్ మన నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకునే ముందు నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో నేమ్ ఉంది అన్నప్పుడు ఏం కాదు. ఓకేనా. నేమ్ ఉన్నప్పుడు మనం ఇందులోపల డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ దాని తర్వాత నేమ్ ఉన్న తర్వాత నేమ్ అనేది కరెక్టే ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ నీ నేమ్ అనేది లేదనుకో, ఓకేనా, ఫర్ సపోజ్ నీ నేమ్ అనేది లేదనుకో, దెన్ వెంటనే ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉంది కదా, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్లోకి రావాలి నువ్వు. వచ్చి నువ్వు ఏం చేస్తావు కదా అంటే ఇక్కడ నీ నేమ్ సెర్చ్ చేయి. ఓకేనా. సో నీ నేమ్ ఉందా అనే చూడు. సో అందులోపల సేమ్. ఓకేనా. సో ఈ లిస్టు ఆ లిస్టు సేమే, కానీ ఇది ఏదైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతావు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ లేదనుకో, సపోజ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. కాబట్టి నువ్వేం చేయాలి అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఆ లిస్ట్కి ఈ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆ లిస్టులోనేమో ఎలిజిబుల్ అవుతావు, ఈ లిస్టులోనేమో ఎలిజిబుల్ కాదన్నట్టు. సో నువ్వు ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేది కూడా ఈ లిస్ట్లో వీళ్ళు ఇచ్చారు అన్నట్టు. ఒక ఇన్ఎలిజిబిలిటీకి రీజన్ ఏంది అనేది కూడా ఇచ్చారు. ఏంది ఆ రీజను అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు. నాన్ లోకల్ ఎలిజిబుల్ కాదని చెప్పి. ఎంపీసీ క్యాండిడేట్ ఓపెన్ స్కూల్ బయాలజీ కోర్స్ ఫ్రమ్ ఏపీ. ఓకేనా. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టు. సో నువ్వు ఎందుకు ఎలిజిబుల్ కాదని చెప్పి. అండ్ ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఒరిజినల్ ఎస్ఎస్సి మేము నాట్ అప్లోడెడ్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. సో ఒరిజినల్ ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేయకపోయినా కూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఇట్లా మనకి ఎలిజిబిలిటీ అనేది ఇయ్యలే అన్నట్టు, ఇన్ఎలిజిబుల్ చేశారు. అండ్ కొందరు ఏంటంటే 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అని చెప్పి. సో ఇట్లా వాళ్ళు ఏం చేశారు కదా అంటే ఎందుకు నువ్వు ఎలిజిబుల్ కాదు అనే ఒక రీజన్ అయితే మెన్షన్ చేశారు అన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేయాలి కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకోవాలి మన నేమ్ ఉందా, లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా. సో ఒకవేళ మీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండి మిస్టేక్ ఉన్న సిచ్యువేషన్ లోపల మనకు 14th, ఓకేనా, 14th September 2025 అంటే 2 రోజుల టైం ఇచ్చిర్రు. ఓకేనా. మీ నేమ్ ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల
లేకపోయినా ఓకేనా, మీ నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల లేకపోయినా అండ్ మీ నేము మిస్టేక్స్ ఏమైనా ఉన్నా నువ్వేం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనం 14th సెప్టెంబర్ 2025 5 PM లోపు వాళ్ళకి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఏ మెయిల్ చేయమంటావు బ్రో అని అంటే నీకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నువ్వు మెయిల్ చేయాలి. ఓకేనా. సో సో మెయిల్ దేనికి చేయాల్సి ఉంటుందంటే మనకు knrugadmissions@gmail.com ఓకేనా. knrugadmissions@gmail.comకి 14th సెప్టెంబర్ 2025 రోజు 5 PM లోపు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మన డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం పంపాల్సి ఉంటదన్నట్టు. సేమ్ ఓకేనా. ఒకవేళ నీ నేమ్ ఇక్కడ లేకపోయినా, నీ నేమ్ ఇక్కడుండి మిస్టేక్ ఉన్నా గూడా మనం ఇక్కడ సో knrugadmissions@gmail.comకి మెయిల్ చేయాలి. లేదు అన్న సిట్యుయేషన్ లోపల నీ నేము నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండి నీకిక్కడ రీజన్ అనేది ఇచ్చిర్రనుకో, ఇక్కడ ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో లేదన్నారు. ఓకేనా. ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో ఏమన్నారు? ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో లేదు అని చెప్పిరన్నట్టు. సో, ఈ ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో లేదు అన్న సిట్యుయేషన్ లోపల మనం ఏం చేయాలంటే వీళ్ళిక్కడ మెయిల్ అనేది ప్రొవైడ్ చేసిర్రు కదా! knrug@gmail.com అని చెప్పి. ఈ మెయిల్‌కి నువ్వేం చేయాల్సి ఉంటది కదా అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ష్ పంపాల్సి ఉంటదన్నట్టు. మెయిల్ చేయాల్సి ఉంటది వాళ్ళకి 15th సెప్టెంబర్. సో, 14th సెప్టెంబర్ 2025 5 PM లోపు. ఓకేనా. సో, మనం ఎట్లాంటి గ్రేవియన్సెస్ అంటే మనకున్న డౌట్స్‌ని, మనకున్న ఆబ్జెక్షన్స్‌ని 14th సెప్టెంబర్ 2025 తర్వాత ఎవ్వరు గూడా కన్సిడర్ జేయరు. ఎవ్వరు గూడా కన్సిడర్ అయితే చేయరు. సో, 14th సెప్టెంబర్ వరకే మనకు టైం అయితే ఉందన్నట్టు గ్రేవియన్స్ రైజ్ జేయడానికి, ఏమైనా ఆబ్జెక్షన్ రైజ్ జేయడానికి. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి, వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రతీది గూడా మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తది. అండ్ మనకు ఏ గ్రేవియన్సెస్ ఉన్నా గూడా 14th సెప్టెంబర్ 2025 వరకే మనకు టైం అయితే ఉంది. 5 PM వరకే టైం అయితే ఉంది. ఓకేనా. సో, ఇది అండ్ మనకిక్కడ ఏందంటే అప్లికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి నేమ్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ మనకి ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అనే విషయానికొస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 265 పేజెస్ ఉన్నాయి మనకి. 265 పేజెస్ ఉన్నాయి. 16,000 పీపుల్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకేనా. 16,000 పీపుల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్నాయి నేమ్స్. అండ్ మనకిక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక 1000 పీపుల్ ఉన్నారు. అరౌండ్ ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల. ఎలిజిబుల్ కాదు అన్నోళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. ఓకేనా. ఎలిజిబుల్ కాదు అన్నోళ్ళు ఒక 1000 మంది అయితే ఉన్నారు. అండ్ ఎలిజిబుల్ అయినోళ్ళు ఒక 16,000 పీపుల్ అయితే ఉన్నారన్నట్టు. సో, మొత్తం 17,000 పీపుల్ సో, 17,000 పీపుల్ అయితే ఉన్నారు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏవైతే ఉందో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ కాదు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అందుకే మనకు సో, వాళ్ళొక మెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేసిర్రు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు లేకపోయినా, నీ డీటెయిల్స్ తప్పున్నా నువ్వేం చేయాల్సి ఉంటదంటే వాళ్ళకు మెయిల్ అయితే చేయాలి. సో, ఈ మెయిల్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ అయితే ఇస్తారు. ఓకేనా. సో, డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుంటది. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. సో, దేనికి ఎలిజిబుల్ అయితావు? కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి, వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. సో, ఇది అండ్ అర్థమైందనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ మీకు రిజర్వేషన్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి ఇంకా కొన్ని లిస్ట్‌లు అయితే రిలీజ్ అయినాయి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరొచ్చి చెక్ చేసుకోవచ్చు. సో, ఆ లిస్ట్‌లు మీరు చూసుకోరి. అండ్ మనమైతే గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. సో, చాలా తక్కువ బడ్జెట్ లోపల, తక్కువ అమౌంట్‌కి మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటది. అక్కడికొచ్చి నాకు సో, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ గైడెన్స్ అని చెప్పి పెట్టండి. సో, దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తా. సో, ఎట్లా ఉంటది ప్రొసీజర్ అని చెప్పి ప్రతిది కూడా నేనైతే చెప్తా అన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.